అందరికీ నమస్కారం. దయచేసి ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మహర్షి సిద్ధగురు రమణానంద గారికి వినయపూర్వకంగా నమస్కరిస్తూ చేస్తున్న వీడియో ఇది. వీరిపైన గతంలో నేను చేసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నా ఆవేశం మీకు స్పష్టంగా కనిపించి ఉండవచ్చు, మీకు గుర్తుండుంటే. ఇకపై ఆవేశం కాకుండా కేవలం మర్యాదపూర్వకంగా ఇటువంటి పెద్దలను గౌరవిస్తూనే మన అనుమానాల్ని ప్రశ్నల రూపంలో మలిచి నివృత్తి చేసుకుందామనే ప్రయత్నంలో భాగంగా వారి ముందు ఈ ప్రశ్నల్ని ఉంచుదామని డిసైడ్ అయ్యాను. తరువాత వాటిని వారు పెద్దలు పరిగణలోకి తీసుకుంటారా, లేక ఇలా మర్యాదపూర్వకంగా వీడియోలు చేసినా కూడా మరలా అక్రమంగా కేసులు పెడతారా అనేది కూడా కాలానికి వదిలేద్దాం. సిద్ధగురు రమణానంద మహర్షి గారు, వీరికి జగద్గురువు అనే బిరుదు కూడా ఉంది. ఎవరిచ్చారు, ఏ అర్హతతో ఇచ్చారు అనేది గతంలో మాట్లాడిన విషయం ఇప్పుడు ఆ యాంగిల్లో కూడా నేను మాట్లాడను. రమణానంద గారు దానిని అంగీకరించారు కదా, తాను జగద్గురువుని అని. అందుకే జగద్గురువు అయినటువంటి సిద్ధగురు రమణానంద వారికి అడుగుతూ ఉన్నా, నన్ను అవివేకిగా చూస్తారా, లేక ఆవేశపరుడైనటువంటి యువకుడిగా చూస్తారా, లేదా మీరు జగద్గురువులు, శక్తిపాతం చేసేవారు మరియు సిద్ధగురువులు కనుక నన్ను ఒక శిష్యుడిగా భావించి రియాక్ట్ అవుతారా, మీ ఇష్టం. వాదన విభేదాలతో కూడిన చర్చల సంప్రదాయం అనేవి నేటి కాలానికి కాదు, ఇవి ఎప్పటి నుంచో వస్తున్నవి కూడా. అయితే మూర్ఖత్వంతో కూడిన వితండవాదం అనేది సరైన చర్చ అనిపించుకోదు. అటువంటి వాటికి మనం అవకాశం ఇవ్వకుండా ఈ రోజు నుండి జనులకు సమాచారం అందిద్దాం. రమణానంద మహర్షి వారు వారి భువనగిరి పీఠంలో ఇటీవల తమకు సంబంధించిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ మీడియా సమావేశం ద్వారా కొన్ని వ్యాఖ్యలు చేశారు. వారితో పాటుగా అక్కడికి వచ్చినటువంటి మరికొంతమంది పెద్దలు కూడా సాయిబాబా వివాదం కేంద్రంగా కొన్ని విషయాలు మాట్లాడారు. వాటిని చూసినప్పుడు కలిగిన సందేహాలు, అలాగే గతంలో రమణానంద మహర్షి వారు చేసినటువంటి వ్యాఖ్యలు, వాటి సారాంశమే ఈ వీడియో. నా పైన సిద్ధగురువు అయినటువంటి రమణానంద గారు పరువు నష్టం కేసు వేశారు. అప్పట్లోనే ఆయన పరువుకి భంగం కలిగేలా నేను గతంలో వీడియోలు చేశాను అనేది వారి వాదన. కాదు ఇదంతా ఏదో మ్యాజిక్ షోను తలపించింది, ఇటువంటివి చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో హిందూ స్వాముల కింద కన్సిడర్ చేయరాదు అని నాడు గట్టిగానే వాదించాను. అయితే కొన్ని సందర్భాలు, ముఖ్యంగా కాళికామాత నగ్నంగా కనిపించి పరీక్షించింది, ఆంజనేయుడు కోతులు ఎక్కడైనా మాట్లాడతాయా, రామాయణంలో చాలా వరకు కల్పితమే ఉంది, రాముడు దేవుడా, రాముడు కంటే బాబానే దేవుడు, ఇలా ఆయన చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు నా నుండి పరుషమైన పదాలను తెప్పించింది. సన్నాసి లేదా ఏకవచనంతో సంబోధించి ప్రశ్నించడం వంటివి మాత్రమే. మరీ పరుషం అంటే ఏదో అనుకునేరు. అయితే అక్కడ నా ఆవేదన అర్థం చేసుకోలేకపోయారేమో. వీటన్నింటినీ కట్టగట్టి జగద్గురువు రమణానంద మహర్షి వారి పరువుకు భంగం కలిగించాను అని పరువు నష్టం కేసు వేశారు. అది ప్రస్తుతానికి న్యాయస్థానంలో ఉంది. అక్కడ మనం చెప్పాల్సింది చెప్తాం. అయితే ఆశ్చర్యపోయిన విషయం ఏమిటంటే, మీరు సిద్ధగురువులు, రాగద్వేషాలకు అతీతముగా ఉన్నవారు. మరి మీకు పరువు, దానికి భంగం కలగడం ఏమిటి? ఇదే నాకున్నటువంటి మొదటి ప్రశ్న. అత్యంత వినయపూర్వకంగా అడుగుతూ ఉన్నాను. ఇక సిద్ధత్వం పొందాక కూడా పరువులు వంటివి భంగం కలగడాలు ఉంటాయా? సరే, అది పక్కన పెడితే, పరుషంగా మాట్లాడటం వలన మీకున్న వేలాది భక్తులు లేదా శిష్యుల మనోభావాలు గాయపడి ఉండవచ్చు కనుక వాటికి నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుకుంటున్నాను. అయితే ఆ తరువాత మీకు సంబంధించిన వారు కొందరు, లేదా మీరే మేబీ కొన్ని ఛానల్స్ పెట్టుకొని నన్ను లేదా మిమ్మల్ని ప్రశ్నించినటువంటి వారిని అందరినీ కూడా వ్యక్తిత్వ హననం చేస్తూ వీడియోలు చేశారని తెలిసింది. నిజమో కాదో తెలీదు, కానీ నేను ఎప్పుడూ దూషణ భూషణాలకు గురికాను. మీ ఓటి పెద్దల అనుగ్రహం వలన ఆ మాత్రం పరిపక్వత నాకు సొంతం చేశాడు ఆ శివుడు. అలానే రమణ్ లాల్ అనే రంగురాళ్ల వ్యాపారి కూడా ఇలానే చర్చలని చెప్పి దొంగచాటున్న వీడియోలు తీసి దానికి లేనిపోని మసిపూసి మారేడుకాయ లాంటి ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ అల్లి మరికొన్ని ఫేక్ ఆధారాలను జత చేసి విజయవంతంగా బ్లాక్మెయిల్ అనే కేసును నమోదు చేయించగలిగారు. ఈ ప్రస్తావన ఎందుకు చేస్తున్నా అంటే, ఈ రమణ్ లాల్ గారు మాపై పెట్టినటువంటి అక్రమ కేసు సమయంలోనే మీ చుట్టూనే తిరిగారు. మీ బోటి పెద్దలు తప్పుడు సలహాలు ఇచ్చుంటారని నేను అనుకోను, కానీ నాకు అప్పుడు అలా అనుమానం కలిగింది. నేను ఒక మామూలు మనిషిని కనుక అలాంటి అనుమానాలు కలగడం సహజమని మీరు గుర్తించాలి. ఇక తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెడితే ఏమవుతుందో అనేది కూడా ఆ న్యాయస్థానమే చూసుకుంటుంది. కాబట్టి దానికి కూడా అక్కడే బదులు చెబుతాను. గురువుగారు, మనం ఒక విషయానికి వద్దాం. మీరు గతంలో పలు సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు రాముణ్ణి, కొన్ని సందర్భాల్లో అమ్మవారిని కించపరిచేవిగా మాకు అనిపిస్తూ ఉన్నాయి. మీ వ్యాఖ్యల వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? రాముడు కంటే బాబాగారు గొప్ప అని అన్నారు కదా. నేను వివరణాత్మకంగా తెలుసుకోగోరుచున్నాను. కాళికా అమ్మవారు చిన్న పాపలాగా వచ్చి నగ్నముగా మీ ముందు కూర్చొని మీ నిగ్రహాన్ని పరీక్షించేలాగా, అది కూడా అలా కూర్చొని
పరీక్షించిందని చెప్పారు కదా మీరు. అసలు ఎందుకు మీరు అలా చెప్పవలసి వచ్చింది? నిజంగానే అమ్మవారు అలా కనిపించారా? మీరు, నేను, మనమంతా ముఖ్య ఆ కాళికామాతకు చిన్న పిల్లగా మారి నగ్నముగా, అది కూడా తన ఆ భాగాలను చూపిస్తూ ఎందుకు పరీక్షించవలసి వచ్చింది? నాకెందుకో ఇవి మూఢనమ్మకాలు అనిపిస్తోంది. కనుక దయచేసి ఈ అనుమాన నివృత్తిని మీరు చేయగలరని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు జగద్గురువులనే బిరుదుని తీసుకున్నారు కనుక మీరు చెప్పాలి, అది మీ బాధ్యత కూడా. మహర్షి రమణానంద గారు, మీకు హనుమంతుని పట్ల ఎలాంటి విశ్వాసం ఉందో తెలుసుకోవాలని ఉంది. మీ ఆశ్రమంలో వారి విగ్రహం ఉందా? అయితే కోతి అని మీరు హనుమంతుని విషయంలో హేళనగా మాట్లాడినట్లు అనిపించింది. దాని వెనుక పరమార్థం ఏమిటి? సాయిబాబా గారు మాంసం తినమని మీకు చెప్పారు అని ఒక ఇంటర్వ్యూ చూశాను. ఆహార నియమాలు లేకపోయినా సిద్ధత్వం వస్తుందా? శక్తిపాతం సిద్ధిస్తుందా? మనకున్నటువంటి షట్ చక్రాలు యాక్టివేట్ కావాలంటే శరీర దారుఢ్యం కూడా చాలా ముఖ్యమని విన్నాను. మరి మీరు ఇవన్నీ ఎలా పొందగలిగారు? ఆహార నియమాలు వంటివి పాటించకుండా మేము కూడా సిద్ధత్వం పొందాలంటే ఎలా? మీరు చాలా సందర్భాల్లో మిమ్మల్ని మీరు భగవంతుడితో సమానంగా చెప్పుకున్నారు. భగవంతుడు లేదా అంతటి స్థానంలో ఉన్నటువంటి మీరు ఎందుకు మా బోటి వారిపైన కేసులు పెట్టిస్తున్నారు? మీ దృష్టిలో మేమంతా ఏమిటి? చిన్నపిల్లలం లేదా శిష్యులం ఆ కేటగిరీలోకి ఉండాలి. మేమేమి తప్పుడు విషయాలు బోధించట్లేదు కదా, ధర్మం కోసమే పోరాడుతూ ఉన్నాం. అది ఎవరు నమ్మినా నమ్మకపోయినా. మరి అటువంటి మాపైన ఎందుకు కేసులు పెట్టిస్తూ ఉన్నారు? ఇది భయంతోనో బాధతోనో కాదు గురువుగారు, నిజంగానే అడుగుతున్నాను. అంటే దీని వెనుక ఏమన్నా మహిమ వంటిది ఉందా, లీల వంటిది ఉందా మీ వైపు నుంచి? నాకు తెలియాలి. వేదాలలో 60,000 తప్పులను సరిదిద్దాను అన్నారు కదా మీరు. వేదం అంటే ఏమిటి? వాటిల్లో తప్పులు ఎలా చేరాయి? ఎవరు చేర్చారు? ఏ కాలంలో అవి చేర్చబడ్డాయి? మీరు ఎక్కడ వేదాలని నేర్చుకున్నారు? మీరు ఆయా దోషాలను ఎలా కనుగొన్నారు? వేదాలను కొన్ని వేల సంవత్సరాలు గ్రహించి సంపాదించిన సారం అంటారు పెద్దలు. మీరు కేవలం ఒక 5 సంవత్సరాల్లో ఎలా వాటిని క్రోడీకరించగలిగారు? మీరు వ్రాసినటువంటి ఆ నూతన వేదాలు పొందాలంటే ఎక్కడ లభిస్తాయి? దశమహావిద్యలకు సంబంధించి మీరు విగ్రహాలు పెట్టారు. వాటి పూజా విధానాలు ఏమిటి? ఆయా దేవతల ప్రస్తావన ఏ ఏ పురాణాది గ్రంథాలలో ఉన్నాయో తెలుపగలరు. అలానే మీరు చాలా శివలింగాల్ని స్థాపించారు మీ ఆశ్రమంలో. అయితే శివలింగాలపైన చెయ్యి పెట్టి మీరు శక్తిపాతం చేసినట్లుగా మీ వీడియోలు చూశాను. శివుడికే శక్తిపాతం ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు. అలానే నాబోటి వారికి కెమెరా సమక్షంలో శక్తిపాతం ఇప్పించగలరా? శివలింగాలకు ప్రాణప్రతిష్ఠ చేస్తారని తెలుసు, కానీ ఈ శక్తిపాతం మొదటిసారి చూస్తున్నాను మహర్షి గారు. అందుకే అడుగుతున్నా, అన్యథా భావించవద్దు. సాయిబాబా సాక్షాత్తు శివస్వరూపమని మీరు చాలా గట్టిగా చెబుతున్నారు. దానికి ప్రమాణం సిద్ధగురువులుగా మీరు చెప్పారు కాబట్టి మేము నమ్మాలా, లేక శాస్త్రం ఏదైనా ఉందా? మాకు అర్థమయ్యేలాగా సమాధానం ఇవ్వగలరా? ఈరోజు మీరు, నేను, మనమంతా ఇలా మనగలుగుతున్నాము అంటే 4 రకాల పూజలతో భక్తితో ముక్తి మార్గంలో నడుస్తున్నామంటే మన పూర్వ గురువులే కదా మహర్షి గారు. కానీ శంకర, రామానుజ, మధ్వ, వల్లభాచార్యుల వారందరినీ కూడా మీరు తక్కువ చేస్తూ వారిపైన నిందలు మోపారు. మిమ్మల్ని ఒక మాట అంటే మా మీద పలు చోట్ల కేసులు పెట్టేంత కోపం వచ్చింది మీ శిష్యులకి. అంటే ఒప్పుకుంటే నేను కూడా మీ శిష్యుడినే లేండి. అలా అంత కోపంతో వారు రియాక్ట్ అయినప్పుడు మేమెంతో గౌరవించే మన పూర్వ గురువులను అలా అవమానిస్తే, అదే మన పూర్వ గురువులను మనమే అవమానించుకుంటే మేము ఎలా తీసుకోవాలండి? మీకే సాధ్యం కానిది మాకెలా సాధ్యం అవుతుందండి? వర్ణ వ్యవస్థ అంటే అంటరానితనం అనేలాగా మీరు మాట్లాడుతున్నారు స్వామి. కానీ వేదాలలో దోషాలు ఎన్నో కనిపెట్టినటువంటి మీరు ఇలాంటి అంటరానితనములు, వివక్షలు మన శాస్త్రాలలో లేవు, సనాతన ధర్మం అది చెప్పదు, అహంకారులు కొంతమంది లేదా విదేశీ పాలకులు, తప్పుడు అనువాదకులు అలాంటివి చేర్చి మనల్ని విడగొట్టించుండవచ్చు అనే తర్కబద్ధమైన వాదన ఎందుకు చేయడం లేదు స్వామి? ఇలా కమ్యూనిస్టులు లేదా హిందువులను మతాలు మార్చాలని చూసేటటువంటి మిషనరీల భాష మనం మాట్లాడితే మన ధర్మానికి నష్టం కదా స్వామి. చెప్పండి, ఏం చేద్దాం ఇప్పుడు? నాకు సమాధానాలు లభిస్తాయి అనుకుంటే మీకు 100 సార్లు క్షమాపణలు చెప్పడానికైనా సిద్ధం రమణానంద గారు. కానీ నా ఆవేదన అర్థం చేసుకోండి. ఇక్కడేవో స్వీయ లాభాల కోసమో, లేకపోతే ఎవరో మమ్మల్ని ఆడిస్తున్నారు లేకపోతే పాడిస్తున్నారు అని అనుకోవడము, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. అవేమీ నిజం కాదు. మనం ఇక్కడ ఫోకస్ చేయాల్సింది హిందూ సమాజాన్ని. వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి, వాళ్ళకు నిజాలు తెలియాలి. మీరు పెద్ద పెద్ద లింగాలపైన పైపులతో నీళ్లు పోసి అభిషేకం చేస్తున్న విషయాన్ని చూసి అది శాస్త్ర విరుద్ధం కదా గురువుగారు అని అడగకూడదా చెప్పండి? మీ ఆశ్రమానికి వచ్చి మీ సేవలో శాశ్వతంగా మిగిలిపోతున్నటువంటి కొందరు వ్యక్తులు, స్త్రీ పురుష వ్యక్తులు, ఎలాంటి వివాహాలు లేదా ఇతర జీవితాలు, కర్మలు, బాధ్యతలు లేకుండా మిగిలిపోతున్నారు. అక్కడ మానవ హక్కుల హననం కనిపిస్తున్నది అని మీరు ఈరోజు వంతపాడుతున్న కమ్యూనిస్టులు లేదా మిషనరీ వ్యక్తుల భాషలో మాట్లాడి ప్రశ్నిస్తే మీరిచ్చే సమాధానం తెలుసుకోవాలనుంది. మీ ఆశ్రమానికి ఎంట్రీ టికెట్ పెట్టవచ్చు,
మా ఛానల్స్కి లేదా మా సంస్థలకి మేము విరాళాలు సేకరించకూడదు, మమ్మల్ని బెగ్గర్స్ అనేస్తారు. గురువుగారు, ఇది న్యాయమా? పోనీ మీలాంటి పీఠాల వారు మాకు నెల నెల పంపిస్తున్నారా? ధర్మం కోసం పాటుపడుతున్నారు కుర్రవాళ్ళు అని మేము అడగకుండా ఉండడానికి? మీ పనులు మీకు ఎలాగో మా ఈ పనులు మాకున్నటువంటి విధి కర్తవ్యములు, ఇవి కొనసాగడానికి మా పాటలు మేము పడాలి కదండి. దీనికే బెగ్గర్స్ అని మమ్మల్ని ట్రోల్ చేయిస్తే ఇవి రెండు వర్గాల మధ్య ఘర్షణ అవుతుంది, కానీ వివాద పరిష్కారం కాదు, జనులకు జ్ఞానమూ రాదు. ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అప్పట్లో నేను వీడియోలు చేసినప్పుడు ఒక తల్లి నాకు కాల్ చేసింది మీ గురించి. ఇలా మా బాబు రమణానంద గారి మాటలు విని ఎంతో సొమ్ము పోగొట్టుకున్నాడు అనేలాగా ఇక్కడే మియాపూర్లో ఉంటారని చెప్పారు. ఇలాంటి ఆరోపణల్లో నిజం ఉందా లేదా అనేది కూడా మీ ద్వారా తెలుసుకోవాలని ఉంది. అద్దె కార్యాలయాల్లో చాలని ఇటువంటి వనరులతో ఈ దేశం కోసం ధర్మం కోసం తప్పిస్తున్నాం, ఎవరు నమ్మినా నమ్మకపోయినా. గురువుగారు, మాకు మీలాగా పెద్ద పెద్ద ఆస్తులు లేవు, 100 ఎకరాలు లేవు, మమ్మల్ని బెగ్గర్స్ అంటూ ట్రోల్ చేయిస్తున్నారు అంటే మీరెలా అంత సంపాదించారు అని అడిగితే తప్పైపోతోంది. దానికి కూడా ప్రేమపూర్వక సమాధానం చెప్పండి రమణానంద గారు. పోనీ నేను మిమ్మల్నే ప్రశ్నించానా? చాలామంది స్వాముల్ని ప్రశ్నించాను. నా డ్యూటీ అండి ఇది. సమాజంలో కనపడే అనుమానాలను నివృత్తి చేయటం నా విధి. అంతేకాకుండా రాజ్యాంగం నాకు కల్పించినటువంటి హక్కు కూడా. సైంటిఫిక్ టెంపర్ని జనాల్లో పెంచాలి అనేది రాజ్యాంగం కల్పించినటువంటి అతి ముఖ్యమైనటువంటి హక్కు. కాస్త మీకున్నటువంటి ఇన్ఫ్లుయెన్స్తో 4 కేసులు 4 చోట్ల పెట్టించగలరు, లేదా 10 కేసులు. కానీ ఒక్క దాంట్లో అయినా గెలవగలరా? మీరంటే మీరు కాదులేండి, మీ శిష్యులు. నేను కూడా మీ శిష్యుడినే. ఎందుకంటే నాకు సమస్తము గురుమయమే. ఇక మీరు ఒప్పుకున్నారు కనుక జగద్గురువు అని మీరు మా సందేహాలను తీర్చాల్సిన బాధ్యత కలిగి ఉన్నారు. జగద్గురువు అనే పెద్ద పదవిని తీసుకున్నాక సమాజంలో జరిపించాల్సింది యుద్ధాలు కాదు, సమాజంలో నెలకొల్పాల్సింది శాంతి. లేదా మీ ఆశ్రమానికి రమ్మంటారా చెప్పండి? గతంలో వీడియోలు పక్కన పెట్టండి. ఈ వీడియో మొదలుకొని మిమ్మల్ని గురువుగా భావిస్తూనే నా సందేహాలు అడుగుతాను మర్యాదపూర్వకంగా, జనం తరపున, అలానే నా తరపున కూడా. ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి, లేదా 2-3 ఇంటర్వ్యూలు చేద్దాం, కెమెరాలతో వస్తాను. లేదు నేను మిమ్మల్ని ప్రశ్నించకూడదు, ప్రశ్నిస్తే కేసులు వేస్తాం లేదా ఇంకేదైనా చేస్తాం అంటారనుకోండి, అప్పుడు కూడా నా పని నేను చేస్తూనే పోతాను. తదుపరి భాగంలో మీరు ఇటీవల పెట్టినటువంటి మీడియా సమావేశం మీద అనుమాన నివృత్తి కోసం మరిన్ని అంశాలతో మీ ముందుకు వస్తాను. ముఖ్య గమనిక, నేను నిజం చెబుతున్నా, మీ పట్ల గౌరవంతోనే గురువు గారు అని అడుగుతున్నాను. ఈ ప్రశ్నల్ని ఈ మాటల్ని కూడా వక్రీకరించుకుంటాను అంటే నేనేం చేయలేను. జై భవానీ, మళ్ళీ కలుద్దాం.